అందరికీ నమస్కారం. ఈరోజు మనం బంతిపూల తోట నుంచి పరమసముద్రం చెరువుని చూస్తూ ఉన్నాము. ఇప్పుడే మొదటిసారిగా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం బంతిపూల అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాం. ఇక్కడ వాతావరణం ఇప్పుడు చాలా ప్రశాంతతగా ఉంది. ఈ పూలతో పాటు పరమసముద్రం చెరువుని ఆస్వాదిస్తూ ఉంటే ముందు చేసిన వీడియోలో ఒక చిన్న పొరపాటు జరిగింది. నాయన చెరువు స్థానికులు చెప్పిన విషయాన్ని అనుసరించి నేను మీకు అందించిన విషయం తప్పుగా ఉంది అని చైర్మన్ గారు కూడా చెప్పారు నాకు. ఈ చెరువే పెద్దది, పరమసముద్రం చెరువు పెద్దది, ఈరపనాయన చెరువు చిన్నది. అదేవిధంగా అది కొంచెం లోతు ఎక్కువ, ఇది కొంచెం లోతు తక్కువ అనే విషయాన్ని ఆయన చెప్పారు. నేను పూర్తి వివరాలు మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పూల తోట నుంచి మనం చెరువు దగ్గరకు వెళ్తూ ఉన్నాం. ఈ అందమైన దృశ్యాలను చూసి మీరు ఆనందిస్తున్నారు అని భావిస్తున్నాను. చెరువు యొక్క మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా, మిగతా చెరువుల గురించి అందరూ అడిగారు, కామెంట్ పెట్టారు. ఆ విషయాలన్నీ కూడా చైర్మన్ గారిని కలిసి ఇంకా 2-3 రోజుల్లో ఆయన వివరాలన్నీ చెప్తామని చెప్పారు. అవన్నీ కనుక్కుని మీకు చెరువు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నది ఏమంటే, దేవాలయాల గురించి వివరణ కొంతమంది అడిగారు కమెంట్స్ రూపంలో. ఆ వీడియోలు కూడా చేస్తాను. అదేవిధంగా మన సీఎం గారు కుప్పంకు చేస్తున్న అభివృద్ధిని గురించి వీడియోలు అప్లోడ్ చేస్తాను. యుఎస్ఏ నుంచి, అలాగే కువైట్ నుంచి, విజయవాడ, హైదరాబాదు, పశ్చిమ గోదావరి, ఖమ్మం, కర్ణాటక, మహారాష్ట్ర వీరందరూ కూడా మన వీడియోస్ చూసి దానికి వాళ్ళ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేశారు. ఇందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.